ఇక వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బాలసదన్ను మంత్రులు సత్యవతి రాథోడ్ సవితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థల్లో ఉన్న అనాథలను హక్కును చేర్చుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో బాలసదన్ల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నామని, అందులో భాగంగా క్షేత్రస్థాయిలో వివిధ బాలసదన్లను పరిశీలించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పర్యటనలు కొనసాగిస్తున్నామని మంత్రి సవిత చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, ఎంపీపీ అరవిందరావు, జెడ్పీటీసీ హరిప్రియ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడిని మా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా సర్పంచ్ వెంకటరామ్తో కలిసి గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు మనం విన్నాం, చంద్రమ్మ అని ఒక దళిత మహిళను మోసం చేసి రాఘవేందర్ రెడ్డి అనే ఒక రైతు ఇంకా అతని మిత్ర బృందం అంతా కలిసి చదువురాని చంద్రమ్మ కొడుకు బాలయ్య ఖాతాలో వేసి అక్రమంగా డబ్బులు డ్రా చేసి పంచుకోవడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు, రైతు సమన్వయ సమితి, గ్రామ కమిటీ అధ్యక్షులు, వాళ్ళ మిత్ర బృందం. ఇప్పుడు మరొక ఘటన కూడా అదే బృందం, ఈ రైతు సమన్వయ సమితి పుట్టపాడు గ్రామం టీఆర్ఎస్ నాయకులు వర్గ కేంద్రంలోని బాలల సదన్కి గౌరవ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు అన్న మహేష్ రెడ్డి గారు, గౌరవ మా సెక్రటరీ గారు దివ్య గారు, గౌరవ కలెక్టర్ గారు, మిగతా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, మిగతా అధికారులందరితో కలిసి ఆడపిల్లలు ఎక్కువగా ఉండే ఈ ఆశ్రమాన్ని చూడటానికి రావటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినా, లేకపోతే తండ్రిని ఏ ఒక్కరిని కోల్పోయినా వాళ్ళను అనాథలుగా పరిగణించి మరి వాళ్ళ పాలన మీరు పర్సనల్గా విజిట్ చేయండి. ఎక్కడెక్కడ ఇలాంటి హోమ్స్ నడుస్తూ ఉన్నాయి, మీరు పర్సనల్గా వెళ్ళండి, పిల్లలతో షేర్ చేసుకోండి. ఏం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా, అందులో ప్రధానంగా అమ్మాయిలని, అబ్బాయిలు ఉంటారు అనాథలు, అమ్మాయిలు ఉంటారు, దాంట్లో ప్రధానంగా అమ్మాయిలకు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకు మదర్ సపోర్ట్ ఎక్కువ అవసరం ఉంటుంది. అలాంటి స్థానాన్ని ప్రభుత్వం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్న సందర్భంలో తప్పకుండా గౌరవ శాసనసభ్యులు కూడా వాళ్ళ పరిధిలో ఉన్న హోమ్స్ ఎక్కడ ఉన్నా విజిట్ చేసి వారికి ఏదైనా ఉన్న ఆలోచన తప్పకుండా ఈ కమిటీకి ఇవ్వమని